లోకం ఎప్పుడు మనకి కీడే చేస్తుంది, మేలు చేయదు. తెంచుకోవాలి సంబంధం. నా దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ప్రేమల్లో మునిగిపోయింది అమ్మాయి, చదువుకున్న అమ్మాయే, భక్తిలో ఉన్న అమ్మాయే, విశ్వాస జీవితంలో సాగుతున్న అమ్మాయే. నాతో చెప్పింది, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. షటప్ అన్నాను నేను. నోర్మై, హౌ డేర్ యూ. నాకు భయంకరమైన చిరాకండి ప్రేమ వివాహాలు నా దగ్గర మాట్లాడడం. డెడ్ ఎగనెస్ట్. నేను పూర్తి వ్యతిరేక. నేను ద్వేషిస్తాను వాళ్ళని, ఎందుకంటే ప్రభు ద్వేషించాడు కాబట్టి వాళ్ళని. యవన కాలంలో క్రీస్తుని తప్ప ఎవరిని ప్రేమించకూడదు. ఇది చట్టం, ఇది దేవుడిచ్చిన నియమావళి. దీన్ని అధిగమించారు ఎవరైనా నాకు అసహ్యమే. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానంది. నేను అన్నాను, బయటికి వెళ్ళిపోమన్నాను. ఇంకెక్కడ కూర్చోవద్దు, బయటికి వెళ్ళిపో. ఆ తల్లిదండ్రులు ఏడుపు అంతా ఇంత కాదు, వాళ్ళ దుఃఖం అంతా ఇంత కాదు. నన్ను ఒకసారి మాట్లాడమన్నారు. తల్లిదండ్రుల కోసం మాట్లాడాను, వినలేదు, వినిపించుకోలేదు. గౌరవం ఇస్తుందేమో అనుకున్నాను, గౌరవం కూడా లేదు. అసలు మాటలు లెక్కే చేయలేదు. నేను చెప్పాను, విడిచిపెట్టండి. ఇంకా తన జీవితానికి తనే ఉత్తరవాది. ఎరగని అమ్మాయి అయితే పర్వాలేదు, ఎరిగిన అమ్మాయి ఏం చేద్దాం? ఆ అమ్మాయిలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఏం చేస్తారు? లీవ్ ఇట్, వదిలేయండి. ఆ అమ్మాయిని పట్టించుకోవద్దు. ఆ అమ్మాయిలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే. ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చూపించాడంట. బుద్ధి లేని పనికి మాలిన తత్వాన్ని అలవరుచుకొని దేవుడు చూపించాడా? ఇటువంటి వ్యవహారాలను దేవుడు ప్రోత్సహిస్తాడా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ప్రేమ వ్యవహారంలో మునుగు తెలుతున్న యవనస్తులకు హెచ్చరిక, జీవితాలను నాశనం చేసుకోవద్దు. దేవుని ఉగ్రతకు గురవద్దు. తల్లిదండ్రుల కన్నీళ్ళు కారణం అవ్వద్దు. వాళ్ళ ఏడుపుతో నువ్వు సుఖంగా ఉంటానంటే నీ భ్రమ, అది గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? ఇక్కడ చర్చికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ప్రేమ వివాహాలు అన్న పదం ఇక్కడ కనిపిస్తే ఇట్స్ నాట్ టాలరబుల్. ఆ వ్యవహారాలు ఇక్కడ ప్రోత్సహించబడో, ఇక్కడ ఎంట్రన్సే లేదు. నాకు ఏ విషయం తెలిసినా అస్సలు వాటిని సహించం. ఎందుకో తెలుసా? షుడ్ బి హోలీ. మీ యవన కాలపు ప్రేమ దేవునికే చెందాలి. అర్థమైందా? అటువంటి వివాహాలకు రావడం కానీ వాటిని ప్రోత్సహించడం కానీ ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం వాటిని ప్రోత్సహించదు కాబట్టి. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో, ఈ వ్యక్తిని పెళ్లి చేసుకో, కల్లోకి వచ్చాడు, దేవుని చిత్తం కనిపెడదాం, 7 వారాలు 30 వారాలు. మీ భ్రమ, మీ అవివేకం, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం. వెలుగు దూతలు ఇవన్నీ చెప్పే పనులు. జాగ్రత్త. వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించం, వాటిని అనుమతించం. నేను మళ్ళీ చెప్తున్నాను, వీటికి పూర్తిగా డాక్టర్ నోవా అనబడిన వ్యక్తి బద్ధ వ్యతిరేకి. వీటికి తల్లిదండ్రుల ప్రమేయంతో దేవుని చిత్తంలో వివాహం జరగాలి. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన పని, ఇది మీరు నిర్ణయించుకునే పని కాదు అని మళ్ళీ మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను అమ్మాయికి చెప్పాను, నీవు మోసపోతున్నావు, నీ సంబంధాన్ని కట్ చేసుకో, తెంచుకో. ఇంతకాలం నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ దేవుని పనిలో ఉన్నానని చాలామంది అవుతూ నిన్ను మోసం చేసుకుంటున్నావా? మానుకో. ఆ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను, మానుకోను. బుద్ధి లేకుండా ప్రవర్తించాను. మరి విన్నదో లేదో నాకు తెలియదు. ఆ అమ్మాయి జీవితానికి ఆ అమ్మాయే ఉత్తరవాది. కానీ భక్తి ముసుగులో మాత్రం నేను మోసపోయాను ఆ అమ్మాయిని చూసి. సి ద ట్రాజడీ. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఆ అమ్మాయి నుంచి మరి ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాను. ఏంటంటే యవ్వనస్తుల్ని మరింత కనిపెట్టి చూడాలన్నది నేను నేర్చుకున్నాను. నా వ్యక్తిగత జీవితాల్లో ఇంతగా నటించేవాళ్ళు, భక్తి ముసుగులో మోసం చేసేవాళ్ళు ఉంటారా అంటే నేను ఆ అమ్మాయిని చూసే తెలుసుకున్నాను. నేను వాళ్ళ తల్లిదండ్రులు మోసపోవడం ఒక ఎత్తు అయితే, నేను మాత్రం 100% మోసపోయాను. నేను చూసి ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇక్కడ ఎవరి బిడ్డలు చాలామంది ఉన్నారు, ప్రేమలు దోమలు ఇంకేదో అని బంధాలు పెట్టుకున్నారేమో. దట్ షుడ్ బి కట్. తెంచుకోకపోతే మోసపోతావు, నష్టపోతావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు, నాశనానికి వెళ్తావు. గుర్తుపెట్టుకోవాలి. నాభి సూత్రం కత్తిరించడం అంటే అది. మీ యవ్వన కాలపు ప్రేమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. మీ యవ్వన కాలపు బలం దేవునికి చెందాలి. మిమ్మల్ని పుట్టించిన వాడు మీకు జీవిత భాగస్వాములను పుట్టించుంటాడు. తగిన కాలమందు దేవుడు మీకు చక్కని జీవిత భాగస్వాములు ఇస్తాడు. తల్లిదండ్రుల అధికారము కిందకు మీరు లోబడినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు మించి మీరు చేయడానికి ఏది లేదని గుర్తుపెట్టుకోవాలి.